అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 26వ తారీఖు జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈ వారం ముఖ్యంగా గ్రహాల పరిస్థితిని బట్టి చూస్తే చంద్రుడు అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు ఈ వారమంతా ప్రయాణిస్తాడన్నమాట. కుజ గురు గ్రహాలు కూడా వృషభ రాశిలో సంచరిస్తూ, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ, బుధుడు సింహరాశిలో, అలాగే కేతు కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశి సంచరిస్తున్నారు. శుక్రుడు యొక్క మార్పు మనకి 1వ తారీఖు ఆగస్టు నాడు శుక్రుడు వచ్చేసి కర్కాటకం నుంచి సింహంలోకి ప్రయాణిస్తున్నాడు అనమాట. మరి ఈ వార ఫలాన్ని కూడా మనము ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అశ్విని నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్రం వరకు, నవమి తేదీ నుంచి చతుర్దశి తేదీ వరకు చూసుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ వారం యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు తెలుసుకోబోయే ముందు మీ సంపూర్ణమైన జాతకాలు 50 పేజీలు ఉంటాయండి. అవి చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా 20 నిమిషాలు 15 నిమిషాలు మీతో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేయించడం, 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేసి మీరు అది ప్రింట్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడు అవసరం ఉన్నా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు కాల్ చేయండి. గురుదక్షిణ ఉంటుంది చిన్నగా, అది పే చేయండి. నేను మీ జాతకం మొత్తం మీకు వివరిస్తాను. పరిహారాలు కూడా సింపుల్గా చెప్తానన్నమాట. ఎవరి దగ్గరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో మాట్లాడతాను. ఇకపోతే మీకు ఏ సమస్య ఉన్నా జీవితంలో దానికి సింపుల్గా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువ కంగారు లేకుండా, భయాలకు గురవ్వకుండా సమస్యని ఎలా సాల్వ్ చేయాలనేది మనం చేస్తామన్నమాట. దాన్ని సింపుల్గా చేస్తాం కాబట్టే మన యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి మనం పెట్టుకున్నాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ బంధువులకు స్నేహితులకు తెలియజేయడం మర్చిపోరని ఆశిస్తూ, ధనుస్సు రాశి వాళ్ళకి 28 జూలై నుంచి 3వ తారీఖు ఆగస్టు వరకు గ్రహ అనుకూలతలను బట్టి చూస్తే ఏ పని చేసినా బాగా కష్టించి పని చేయాలి. గట్టి సంకల్పంతో ముందుకెళ్తేనే సక్సెస్ అవుతుంది, లేకుంటే కుదరదు. ధన ఆదాయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. అనేక రకాల ఆదాయాలు కనిపిస్తూ ఉన్నాయి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంది. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇళ్ళు, వాహనాలు, ఇతరత్ర విలువైనది ఏదైతే మీరు స్పెండ్ చేస్తారో ఒకసారి మీ జాతకము దశ అంతర్దశ చూసుకోండి, తర్వాత ముందుకెళ్ళండి. సంతానం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. దూర విద్య కోసం వెళ్ళేవాళ్ళు, విదేశాలకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య సమస్యల మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుండి, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. అదృష్టం ఈ వారమంతా కూడా ఈ రాశి వాళ్ళందరికీ చాలా తక్కువ. తండ్రి సహకారం అస్సలు లభించదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి అవకాశాలు, చాలా మంచి సమయం అనేది బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో ఈ వారమంతా కూడా 1వ తారీఖు ఆగస్టు తర్వాత మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా కేతుగ్రహ సంబంధమైనటువంటిది, శుక్రగ్రహ సంబంధమైనటువంటి, సూర్యగ్రహ సంబంధమైనటువంటి మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందనేది. మరి ఈ వారంలో మీకు మీ జాతకం తెలుసుకోవాలనుకుంటే నేను ఇచ్చిన పై నెంబర్లో నా యొక్క 3 నెంబర్లకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను.